కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. మనిషి జీవితం క్రమబద్ధంగా సాగాలంటే ప్రతి వ్యక్తికి ఓ భయం ఉండాలి. ఆ భయం ఉంటేనే తప్పు చేస్తున్నప్పుడు ఆలోచిస్తాడు. ఎక్కువ మందికి అలాంటి భయం దేవుడు. దాన్ని భక్తిగా కూడా చెప్పుకోవచ్చు. దేవుడు ఉంటాడు, మనం చేసేవి చూస్తుంటాడు, తప్పు చేస్తే శిక్షిస్తాడన్న భయం మనుషుల్ని కొంతవరకు దారిలో పెడుతుంది. అలాంటి భక్తి భయం లేని వాళ్ళు మృగాల్లా మారతారు. వారికి తల్లిదండ్రులన్నా భయం ఉండదు, దేవుడన్నా భయం ఉండదు. తాము ఏం చేయాలనుకున్నామో అది చేసి తాము చేసిందే న్యాయం, తాము అనుకున్నది నిజం అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు మన సమాజంలో అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళు ప్రజల భవిష్యత్తును నిర్దేశించే పాలకులుగా మారితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు. ఒకే ఒక్క ఛాన్స్ అడిగారని కరిగిపోయి ఇచ్చిన 5 ఏళ్లలో ఆ అరాచక శక్తి ఏం చేసిందో ఇప్పుడు బయటపడుతూ ఉంటే ప్రజలకు ఒళ్ళు జలధరిస్తోంది. కొవ్వు పట్టిన గత పాలకుల ఘోరం. కలియుగ దైవం శ్రీనివాసుడు. ఆయన వేంచేసి ఉన్న తిరుమలలో తప్పుగా ఆలోచించినా లెంపలేసుకుంటారు భక్తులు. ఆయనకు ముడుపులు కట్టి హుండీలో వేస్తుంటారు. యావదాస్తిని ఇచ్చేవారు ఉంటారు. తమ తొలి సంపాదన ఇచ్చేవారుంటారు. దేవదేవుని ఒక్క క్షణం దర్శనం కోసం రోజంతా నిలువ కాళ్లపై ఉండవన్నా ఉంటారు. అలాంటి చోట పాలకులుగా ఏమాత్రం భయం భక్తి లేని వారు ఉంటే ఏం జరుగుతుందో తిరుమలలో అదే జరిగింది. శ్రీవారి లడ్డు అన్నప్రసాదం వైసీపీ హయాంలో అత్యంత ఘోరంగా మారిపోయాయనటంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. అందుకే కొత్త ప్రభుత్వం ఏర్పడగానే క్వాలిటీ ఎందుకు తగ్గిపోయిందో 3 ప్రొఫెసర్లతో కమిటీ వేశారు. ఆహార పదార్థాలను ల్యాబ్లో పరీక్షించారు. దేశంలోనే అత్యున్నతమైన ల్యాబ్లో చేసిన టెస్టులో నెయ్యి విషయంలో వచ్చిన రిజల్ట్ చూస్తే ఇంత దుర్మార్గంగా ఎలా వ్యవహరించబుద్దయిందని ఎవరికైనా అసహ్యం వేస్తుంది. ఎందుకంటే ఆ నెయ్యి శాతం కేవలం 19% మాత్రమే. మిగతా 81% సర్వదరిద్రాలను కలిపారు. దానితోనే లడ్డూలు, శ్రీనివాసుడి అన్న ప్రసాదాలు తయారు చేశారు. తలుచుకుంటేనే ఇంత ఘోరమా అని అనిపిస్తుంది. దాన్ని వైసీపీ ప్రతినిధులు, పాలకులు నిజం చేసి చూపించారు. శ్రీవారిని మార్కెటింగ్ టూల్గా మార్చుకున్న దౌర్భాగ్యం. తిరుమల దేవుణ్ణి వైసీపీ నేతలు ఎప్పుడూ ఓ ఆదాయ వనరుగా, ఓ మార్కెటింగ్ వస్తువుగానే చూశారు. అధికారంలోకి రాగానే మొదట రక్షణ శాఖలో పనిచేస్తున్న ధర్మారెడ్డి అనే అధర్మారెడ్డిని తీసుకొచ్చి జేఈఓగా నియమించారు. ఆయన జేఈఓ అయినా పెత్తనం ఆయనదే. ఈ ధర్మారెడ్డి క్రిస్టియన్ అని శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణల్ని ఎవరూ మర్చిపోలేరు. టీటీడీ ఈఓగా ఐఏఎస్ అధికారిని, అది కూడా సీనియర్ను నియమించడం సంప్రదాయం. కానీ రక్షణ శాఖలో ఓ సాధారణ ఉద్యోగి అయిన ధర్మారెడ్డిని తెచ్చి టీటీడీ ఈఓగా చేసేశారు. 5 ఏళ్ల పాటు ఆయన కనుసన్నల్లోనే టీటీడీ పాలన సాగింది. టీటీడీ చైర్మన్ గా అత్యధిక కాలం వైవి సుబ్బారెడ్డి, చివర్లో కరుణాకర్ రెడ్డి వ్యవహరించారు. టీటీడీ బోర్డు నిర్ణయాలను ఆన్లైన్ పెట్టడం కూడా ఆపేశారు. అంతా ఇష్టారాజ్య పాలన. అడిగేవారు లేరు. శ్రీవారి టికెట్ల పేరుతో భక్తుల్ని ఎన్ని వందల కోట్లకు దోచుకున్నారో చెప్పాల్సిన పనిలేదు. వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో ప్రజా ప్రతినిధులు 100 టికెట్లు తీసుకుని అమ్ముకుని పడగలెత్తారు. ఒక ప్రజా ప్రతినిధి సిఫారసు మీద 50 మందికి టికెట్లు జారీ చేసేవారంటే ఎంత అరాచకం జరిగిందో చెప్పాల్సిన పనిలేదు. ఇవన్నీ చిల్లర మోసాలు. అసలు దోపిడీ హిందుత్వంపై కత్తివేటు వేసినట్లుగా వేశారని మెల్లగా బయటపడుతోంది. చివరికి ఎన్నికలకు ముందు టీటీడీ చైర్మన్ అయిన భూమన కరుణాకర్ రెడ్డి తన కుమారుడు గెలిచేందుకు అవసరమైన ఖర్చంతా శ్రీవారి ఖాతాలో రాసేశారు. ఇంజనీరింగ్ పనులను మంజూరు చేయించుకుని కాంట్రాక్టర్లకు ఇచ్చేసి 10% కమిషన్లు తీసుకుని ఎలక్షన్లు చేశారు. అంతా బహిరంగమే. దీనిపై విజిలెన్స్ ఇప్పటికే చాలా విషయాలు బయటకు తీసింది. నోటీసులు కూడా జారీ చేసింది. బయటపడాల్సిన అరాచకాలు ఎన్నో. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు పరమ పవిత్రం. హిందువులకు దేవదేవుడైన శ్రీనివాసుణ్ణి ఒక్క క్షణం దర్శనం చేసుకుని ఒక ముక్క లడ్డూ ప్రసాదాన్ని నోట్లో వేసుకునే భాగ్యం కోసం ఖండాంతరాలు దాటొస్తారు. కొండపై ఎన్ని గంటలైనా క్యూ లైన్లలో ఎదురు చూస్తారు. అలాంటి చోట యంత్రాంగం భక్తుల విశ్వాసాలను కాపాడేందుకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. కానీ ఏం చేశారు? ప్రజలు తమను దోచుకునే అవకాశాన్ని ఇచ్చారని అనుకున్నారు. ఎంత అన్యాయమైతే 50 ఏళ్లుగా నెయ్యి సరఫరా చేస్తున్న నందిని బ్రాండ్ నెయ్యిని కాకుండా తక్కువకిస్తారని ఎక్కడి నుంచి తెస్తారో తెలియని కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తారా? ఆ కంపెనీలు విదేశాల నుంచి బటర్ ఆయిల్ దిగుమతి చేసుకుని దాన్ని నెయ్యిగా మార్చి పంపిణీ చేస్తే కళ్లు మూసుకుని తీసుకుని లడ్డూల తయారీకి ఉపయోగిస్తారా? ఇందులో ఎన్ని వందల కోట్ల కమిషన్లు మింగారో విచారణలో బయటపడుతుంది. పడకపోయినా దేవుడికి ఖచ్చితంగా తెలుసు. బయటపడింది ఇదొక్కటే. కానీ బయటపడాల్సిన అరాచకాలు ఎన్నున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే మొదటిది శ్రీవారిని తమ కేసుల విముక్తికి ఓ టూల్గా ఉపయోగించుకోవటం. టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి దేవుడి దగ్గర ఉన్న
తన పదవిని దుర్వినియోగం చేస్తూ ఎంతమందితో లాబింగ్ చేశారో కథలు కథలుగా ఢిల్లీలో చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా న్యాయమూర్తుల వద్దకు వెళ్లేవారు. ఆయన చేసిన లీలల గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయన శ్రీవారిని ఇలా వాడేస్తున్నారేంటి అని ఆశ్చర్యపోయేవారు. అప్పటి ప్రభుత్వ పెద్దలు ఓ సందర్భంలో భారత చీఫ్ జస్టిస్ కే మీరు చెప్పిన వారికి టీడీపీ సభ్యత్వం ఇస్తామని ఆఫర్ పెట్టారంటే దేవుణ్ణి ఏ రేంజ్ లో మార్కెటింగ్ చేసుకున్నారో చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యేక విమానాల్లో న్యాయమూర్తులకు దర్శనాలు చేయించడం దగ్గర నుంచి నేరుగా ప్రసాదాలను బట్వాడా చేయడం వరకు వారు చేయని అరాచకాలు లేవు. ఇలా దేవుడితో గేమ్స్ ఆడిన వారికి అధికారంతో కళ్లు మూసుకుపోయి దేవుడు కూడా తమను ఏమీ చేయడని అనుకునేంత స్థాయికి వెళ్లిపోయారు. అందుకే దేవుడితోనే గేమ్స్ ఆడారు. కానీ ఆయన దేవుడు ప్రతిదాన్ని లెక్క రాసుకుంటాడు. సమయం వచ్చినప్పుడు శిక్షిస్తాడు. ఇప్పుడు జరుగుతుంది అదే. దేవుడు ఒక్కడే. తాము నమ్మే దేవుడు వేరని వీరు అనుకునుండొచ్చు. ఆ దేవుడిని ఎంతగా బద్నాం చేసినా తమ దేవుడు తమను రక్షిస్తాడని అనుకునుండొచ్చు. ధర్మారెడ్డి అయినా, సుబ్బారెడ్డి అయినా, కరుణాకర్ రెడ్డి అయినా ఎవరికి హిందుత్వం మీద నమ్మకం లేదు. హిందూ దేవుళ్ల మీద అసలే నమ్మకం లేదు. సుబ్బారెడ్డి పక్కా క్రిస్టియన్. ఆయన భార్య చేతిలో బైబిల్తోనే ఉంటారు. కానీ ఆమె 4 ఏళ్లు తిరుమల గర్భగుడిలోనే సంచరించారు. ఇక కరుణాకర్ రెడ్డి తన కుమార్తె పెళ్లిని క్రిస్టియన్ పద్ధతిలో చేశారు. ఆయన స్వయంగా దేవుడిపై నమ్మకం లేని వ్యక్తి. రాడికల్ ఉద్యమంలో ఉన్నప్పుడు తిరుమల దేవుడి గురించి ఆయన చేసిన అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలను ఇప్పుడు గుర్తు చేసుకుంటే మహాపాపం. అలాంటి వారు వీరిలో ఎవరైనా దేవుడి ప్రసాదం తింటారన్న గ్యారంటీ కూడా ఉండదు. కానీ వీరు ఆ దేవదేవుడి సామ్రాజ్యానికి పాలకులయ్యారు. తమకు ఛాన్స్ వచ్చింది దోచుకోవడానికే అన్నట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. నిజానికి వీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఒక్కడే. అల్లా, జీసస్, ఈశ్వరుడు ఎవరైనా ఒకటే. మనిషి చూసే చూపులోనే అంతా ఉంటుంది. అలాగే మనిషి ఆలోచనల్లోనే అంతా ఉంటుంది. చెట్టులోనూ పుట్టలోనూ దేవుళ్లను చూడటానికి అదే కారణం. ఆకలితో ఉన్న వారికి కడుపు నింపటం దైవత్వం. ఆపదల్లో ఉన్న వారిని ఆదుకునేవాడే దేవుడు. ఒక్కసారి అలా చేసి చూడండి. దేవుడే మీ రూపంలో వచ్చాడని ఎదుటి వాళ్ళు అనుకుంటారు. ఆ దేవుడు తాము నమ్మిన దేవుడని అనుకుంటారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు రక్షించమని అందరూ దేవుడా దేవుడా అంటారు. ఎందుకంటే అదో శక్తి. ఒక దేవుడు ఎక్కువ శక్తి, మరో దేవుడికి తక్కువ శక్తి ఉండదు. ఎందుకంటే దేవుళ్ళంతా ఒకటే. తప్పు చేస్తే తప్పక శిక్షిస్తారు. ఇప్పుడు వైసీపీ, ఆ పార్టీ నేతలు అలాంటి శిక్షను ఎదుర్కోబోతున్నారు. దేవుడిపై ఎప్పటికీ దయ్యానిది పై చేయి కాదు. తిరుమలలో జరిగిపోయిన అరాచకాలను బయటపెట్టడం ద్వారా ఇప్పుడు పనిచేస్తున్న వారు, తర్వాత ఎవరైనా స్వామివారి సేవకు అవకాశం దక్కిన వారు తప్పు చేయకుండా ఉండేందుకు ఓ వార్నింగ్ ఇచ్చినట్లయింది. జరిగిన పరిణామాలను చూస్తూ దేవునిపై ఇప్పటికైనా భయభక్తులు పెంచుకొని మంచితనంతో బతకడం నేర్చుకోవాలని ఆశిద్దాం.